భీమవరం కుర్రాడు లండన్ డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆయన ప్రయాణం అసలు ఎలా సాగింది? భీమవరానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఆర్ఏటి యూకేలోని రాయల్ బరో కెన్స్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నారు. లండన్లో రిచెస్ట్ సిటీకి డిప్యూటీ మేయర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక భీమవరంలో డిగ్రీ, నర్సాపురంలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్లో ఎంఎస్ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలో అడుగుపెట్టారు. అంతేకాదు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్కు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. హైదరాబాద్లో ఏర్పడిన పరిచయాలతోనే ఆయన లండన్ దిశగా అడుగులు వేశారా? ఇక్కడితో పోల్చుకుంటే లండన్ రాజకీయాలకు ఉన్న తేడా ఏంటి? అక్కడి రాజకీయ అనుభవం ఎలా ఉంది? స్వయంగా ఆయన మాటల్లోనే ఐ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక లండన్ డిప్యూటీ మేయర్ ఈరోజు మన ఐ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఉదయ్ ఆర్ఏటి గారు, గ్రాండ్ వెల్కమ్ అండి. ఉదయ్ గారు, చూస్తుంటాం నార్మల్గా రాజకీయాలు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చాలా మంది యువత కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇక్కడ రాజకీయాల్లోకి యువత రావాలంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న పరిస్థితి. కానీ ఒక విదేశంలో ఈ స్థాయికి మీరు ఎలా ఎదగలిగారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు, మీ స్టూడియో నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ ఐ న్యూస్ వారికి అలాగే మీకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు బేసిక్లీ. ఇందాక మీ సిఇఓ సాగర్ గారితో చెప్తున్నాను ఇందాక. అంటే కొన్ని సంఘటనల వలన నేను స్టూడెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయవలసి వచ్చింది. నేను స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ ఫుల్ స్కాలర్షిప్ మీద వెళ్ళాను. ఎందుకంటే నేను ఇదివరకు హైదరాబాద్లో స్కూలింగ్ అంతా హైదరాబాద్లో చేశాను. నేను ఇంటర్ కూడా హైదరాబాద్ చేసినప్పుడు నేను ఏపీ స్టేట్ క్యాప్టెన్ చేశాను టెన్నిస్లో. దానివల్ల నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళటం జరిగింది. దానివల్ల ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ రావడం జరిగింది. అయితే నేను చదివిన యూనివర్సిటీ బాగా అంటే కొంచెం యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ ఎక్కువ అంటే బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ వాళ్ళు ఉన్న యూనివర్సిటీ. కొన్ని సంఘటనల వలన నాకు అక్కడ స్టూడెంట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయడం జరిగింది. నేను రేసిజం అక్కడే సీడ్ అక్కడే స్టార్ట్ అయింది. అంటే నేను రేసిజం కొన్ని ఇన్సిడెంట్ బాగా రేసిజం ఫీల్ అయింది. నాకు రేసిజం ఫీల్ అయింది తెల్లవారు వల్లనే, అలాగే నాకు సపోర్ట్ చేసింది కూడా వాళ్ళే. సో అక్కడ కూడా 2 గ్రూప్స్ ఉంటారు. అందుకే ఒక్క సంఘటన వల్ల మొత్తం ఎంటైర్ బ్రిటిష్ వాళ్ళని తప్పటం అనేది అది తప్పు కాదు. అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియాలో కూడా చూడండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సో ఫస్ట్ బీజం అక్కడ స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ మీరు ఒక అబ్రాడ్ వెళ్ళంగానే మీకు సెటిల్మెంట్ ముఖ్యం, మీ వీసా సెటిల్మెంట్. ఇక్కడ మనం ఒకసారి అంటే భీమవరం కుర్రాడు ఈరోజు లండన్ డిప్యూటీ మేయర్ అయ్యారంటే భీమవరమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, భారతదేశానికి కూడా గర్వకారణం. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి? ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఒక చిన్న గ్రామం నుంచే కదా స్టార్ట్ అయింది. అదే, బట్ నేను ఎక్కువ హైదరాబాద్లోనే పెరిగానండి. సో హవెవర్ బట్ ఫ్యామిలీ రూట్స్ ఆర్ ఫ్రమ్ విలేజ్ ఆబ్వియస్లీ. మా ఫాదర్ ఈజ్ ఎడ్యుకేషనిస్ట్, ఆయన అండ్ ప్రొఫెసర్, ఆల్సో పిహెచ్డి హోల్డర్. ఆయన కాలేజ్ ప్రిన్సిపల్ కింద చేశారు, కాలేజ్ డైరెక్టర్ కింద చేశారు. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మదర్ యాజ్ యూజువల్ హౌస్ వైఫ్, సిస్టర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె కూడా లండన్లోనే ఉంటారు. ప్లస్ నేను అన్నమాట. నాన్నగారి గైడెన్స్ మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే కొంచెం అన్యూజువల్ పేరెంట్. ఎందుకంటే చాలా మంది మా ఫాదర్ కొలీగ్స్ కూడా మా ఫాదర్ అన్నారు, ఎందుకే నువ్వు మీ అబ్బాయిని ఆ టెన్నిస్ ఇదేదని ఆడిస్తే హ్యాపీగా చదువుకో ఇదేదని చెప్పి ఎవరైతే అప్పుడు క్రిటిసైజ్ చేశారో ఇప్పుడు వాళ్ళే నన్ను ప్రైజ్ చేస్తున్నారు. సో ఏంటంటే సక్సెస్ ఈజ్ ఎ రిలేటివ్ అంటారు, ఫెయిల్యూర్ ఈజ్ మాట్లాడాలి, రిలేటివ్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు. సో మీరు కింద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. అదే కింద వ్యక్తి పైకి వెళ్ళినా అందరు నమస్కారం పెట్టి, అరే నువ్వు టాప్, నువ్వు మావాడు, నువ్వు గ్రేట్, ఫేస్బుక్ లో వాట్సాప్ లో అన్ని పెట్టుకుంటారు అనమాట. సో ఏంటంటే మనం ఒక మిషన్ ఒక వెళ్ళాలన్నప్పుడు పక్కన చుట్టుపక్కల ఎవరిని పట్టించుకోకూడదు, నెగిటివ్ థాట్స్ అసలు పట్టించుకోకూడదు. సో మన టార్గెట్ ఏదో ఫిక్స్ చేసుకుని టార్గెట్ వైపు వెళ్ళాలంట, రైట్? సో ఇంత చక్కగా చెప్తున్నారు. సో భారతదేశంలో అంటే మీ టైంకి ఈ టైంకి ఇప్పుడు అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు లండన్ వెళ్లే ముందు, లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తేడాలు అనేవి, మీకు డిఫరెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు? ఎస్పెషల్లీ హైదరాబాద్ నాకు బాగా గుర్తు. నేను కుకట్పల్లిలో పెరిగాను. ఫోరం మాల్ ఉంటుంది కదా, అక్కడ ఫిట్నెస్ చేసుకున్నాను. కొండలు ఉన్నాయి, కొండలకి ఫిట్నెస్ చేసుకున్నప్పుడు మీరు చూస్తుంటే అక్కడ ఫ్లైఓవర్ వచ్చి మీకు కనెక్షన్ ఉంది. సో ఆబ్వియస్లీ సిటీ ఎక్స్పాండ్ అయిందండి. అంటే ఎస్పెషలీ 2014 మోడీ గారు రాగానే, అంటే నేను ఏదో కొంచెం బీజేపీ బయస్ ఇది అని అంటారు, కానీ మీకు నంబర్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాయి. ఐ డోంట్ హావ్ టు టాక్.
ఇండియా యొక్క పొలిటికల్ డామినెన్స్ ప్రపంచంలో తెలిసింది. మీరు చూసారా, ట్రంప్ డిక్టేట్ చేసినా కానీ మనం స్ట్రాంగ్ గా నిలబడాం. సో ఆ పరిస్థితిలో ఇదివరకు చూసారుగా, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి యుఎస్ని వెళ్ళి బతిమాలాడారు, మీరు ఇట్లా చెప్పండి అని చెప్పి. సో ఆ కొంచెం పొలిటికల్ డామినెన్స్. హవెవర్ అంటే కొంచెం ఇండియాలో పావర్టీ డిస్పారిటీ అండి. ఇప్పుడు మనం 1.4 బిలియన్ ఉన్నాం అంటే 140 crores అనుకున్నాం. 140 crores నిజంగా ఓన్లీ సమ్ పీపుల్ లివ్, రెస్ట్ ఆల్ ఎగ్జిస్ట్ అంటారు, ఒక్కొక్క సేయింగ్ ఉంటుంది. ఆ గ్యాప్ బాగా పెరిగిపోయింది ఇదివరకు మీద. ఒకటి ల్యాండ్ వాల్యూ వర్చువల్ గా పెరిగింది. ల్యాండ్ వాల్యూ అనేది ఆర్గానిక్ గా పెరగలే చెప్పాలంటే. దానికి నేను ఒక 1 hour లెసన్ ఇస్తా కావాలంటే. దానివల్ల మైనస్ లో ఎక్కువ ఉన్నాయి, ప్లస్ లో ఎక్కువ లేదు. ఎందుకంటే కొంతమందే బాగుపడతారు, అందరూ బాగుపడతారు. కంట్రీ ఎదుగుదలకి అందరు సాక్రిఫైస్ చేయాలండి. అందరు సాక్రిఫైస్ చేస్తేనే కంట్రీ ఎదుగుదల అవుతుంది. అంటే ఇప్పుడు చైనాతో కంపేర్ చేంజ్ వచ్చిందంటారా? మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 10 years కంపేర్ చేసుకుంటే కొంత చేంజ్ వచ్చిందని మనం వచ్చిందండి. బ్యూటిఫుల్ చేంజ్ వచ్చింది, క్వశ్చన్ లేదు. మీరు చూసినట్లయితే ఎస్పెషలీ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం బాగా వెనకబడి ఉన్నాం, చాలా వెనకబడి ఉన్నాం. బట్ గవర్నెన్స్లో కానీ డిజిటల్ దాంట్లో కానీ బాగా అడ్వాన్స్లో ఉన్నాం. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్, టాప్ అడ్వాన్స్ అని చెప్పాను కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఉన్నాం. అందులో